వెల్కమ్ టు VB8 న్యూస్. ఈరోజు తెలంగాణ రజక వృత్తిదారుల సమైక్య రంగారెడ్డి జిల్లా ముఖ్య నాయకుల సమావేశం కేతరాజు నరసింహ అధ్యక్షతన అబ్దుల్లాపూర్పేట మండలం కుంట్లూరులో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క సమావేశానికి ముఖ్య అతిథిగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఆందోజు రవీంద్రాచారి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడిన తెలంగాణలో గత ప్రభుత్వం వృత్తిదారులందరినీ నిర్లక్ష్యం చేస్తూ వచ్చిందన్నారు. సమాజానికి ప్రత్యక్షంగా సేవ చేసే సేవా వర్గాలైన రజక చేతి వృత్తిదారులు నేటికి సమాజంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం కంటి తుడుపు పథకాలతోటే 10 సంవత్సరాలు కాలం గడిపింది అని చెప్పారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యమని ప్రజల పాలన అని చెబుతున్న ముఖ్యమంత్రి సమాజంలోని సేవా కులాలైన వృత్తి కులాలని ఆదుకోవాలని, దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్నటువంటి వారి సమస్యలను పరిష్కరించాలని, దాదాపు 40 లక్షల మంది రజకులు ఉన్న ఈ రాష్ట్రంలో 1000 కోట్ల బడ్జెట్తో రజక ఫెడరేషన్కు కేటాయించి పాలక మండలి ఏర్పాటు చేయాలని కోరారు. రజక వృత్తిదారులకు ఉన్నటువంటి జీవోల ఆధారంగా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి అన్ని రకాలుగా వృత్తిదారులను నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదుకోవాలని కోరారు. వీరి సమస్యలు పరిష్కారం కోసం నూతనంగా ఏర్పడిన ప్రభుత్వ నిర్లక్ష్యం చేస్తే చట్టసభల్లోని ప్రజాక్షేత్రంలోనూ ప్రత్యక్ష పోరాటాలకు దిగుతామని హెచ్చరించారు. మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ బొడ్డుపల్లి కృష్ణ మాట్లాడుతూ రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని, సాంఘిక భద్రత చట్టాన్ని రూపొందించాలని, 50 సంవత్సరాల నిండిన రజక వృత్తిదారులకు 4000 పెన్షన్లు మంజూరు చేయాలని, ట్యాంక్ బండ్పై ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, అలాగే జనగామ జిల్లాకి ఐలమ్మ పేరును పెట్టాలని, ఆన్లైన్లో చేసుకున్నటువంటి రజక వృత్తిదారులు సొసైటీలకు రుణాలు మంజూరు చేయాలని, పెండింగ్లో ఉన్న మోడ్రన్ దోబీ ఘాట్లు అవసరమున్న చోట నిర్మించాలని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దోబీ ఘాట్లను పరిరక్షించి పూర్తి మౌలిక వస్తువులు కల్పిస్తూ రక్షణ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ రజక నాయకులు పగడాల ఎల్లయ్య, ఐతరాజు భిక్షపతి, ఎస్ ఐదారావు, భారతరాజు, నరసింహ, ఎస్ నరసింహ తదితరులు పాల్గొన్నారు. గుర్తించి వాళ్ళు చేసే చాకరీ, వాళ్ళు చేసే పని నిజంగా సమాజంలో వాళ్ళు ప్రత్యేక రజకులు లేకపోతే వాళ్ళ మనిషి దిన చర్యలలో ప్రధానమైనటువంటి ఈ బట్టలు ఉతకడం కానీ, కర్మకాండల విషయంలో కానీ, ఇతర ఏ అంశంలో అయినా కానీ చేయాలని పనులు కూడా చేసే ఏదైతే వృత్తి ఉందో అది రజక వృత్తి అని చెప్పాలి. అలాంటి రజకులను వాళ్ళ నిర్లక్ష్యానికి కోరుకుంటాము. కానీ వాళ్ళ బీసీలలో వాళ్ళు కూడా బీసీలో ఉన్నారు, కానీ బీసీల కంటే కూడా వెనకబడి చాలా ఉన్నటువంటి వాళ్ళని ఎస్సీలలో చేర్పడం నిజంగా న్యాయమైన హక్కు. వాళ్ళు పెట్టే డిమాండ్. అదేవిధంగా వాళ్ళకు ఒక ఫెడరేషన్ ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఒక రజక ఫెడరేషన్ ఏర్పాటు చేసి కనీసం మినిమం ఒక 1000 కోట్ల రూపాయల బడ్జెట్ వాళ్ళ సంక్షేమాన్ని, వాళ్ళ పిల్లల చదువులు, వాళ్ళకు సంబంధించిన కుటుంబాల సంరక్షణార్థం, వాళ్ళ వృత్తి పరిరక్షణ కోసం, వాళ్ళు ఇతర ఆ వృత్తి మీద ఆధారపడ్డలకు కొన్ని రాయితీలు కల్పించి తద్వారా బ్యాంకుల ద్వారా సబ్సిడీలు, వాళ్ళ 50% సబ్సిడీ ఇచ్చి బ్యాంకుల ద్వారా కనీసం కుటుంబానికి 10 లక్షల రూపాయలు మరి వాళ్ళ లోన్లు వితౌట్ జీరో అకౌంట్ తోటి, అది జీరో ఇంట్రెస్ట్ తోటి వాళ్ళకు ఇవ్వాలని చెప్పేసి నేను సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా వాళ్ళకు నీళ్ళ వసతి, ఇది మంచి ఇంటి వసతి కావాలి. వాళ్ళ ప్రభుత్వం బీఆర్ఎస్లో డబుల్ బెడ్రూమ్ ఇస్తాను అనేక మంది కిరాయిలు ఎట్లా ఇళ్ళలో వాళ్ళకు కనీసం కట్టలేనటువంటి పరిస్థితి ఉంటుంది. వాళ్ళందరికీ కూడా పక్కా ఇల్లు నిర్మించి ప్రభుత్వం గృహజ్యోతి కింద ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళందరూ ఇల్లు లేనటువంటి వాళ్ళని గుర్తించి వెంబడెత్తి వాళ్ళందరికీ కూడా మరి ఇల్లు వచ్చేటట్టు చూడాలి. దాంతో పాటుగా ధోబీఘాట్ హైదరాబాదు, రంగారెడ్డి పరిధిలో ఉన్నట్టు విలువైనటువంటి భూములు నాటి నుంచి కూడా ఆనాడే వాళ్ళ చెరువుల దగ్గర వాళ్ళ బట్టలు ఉతికి వారేసి ఎవరి వాళ్ళకు జమ చేసి ఇవ్వడానికి ధోబీఘాట్లను నాటి ప్రభుత్వం దాదాపు ఒక 30 ఏళ్ల కిందనే గుర్తించడం జరిగింది ఆ వృత్తిని. ఆ ధోబీఘాట్ల కేటాయించడం కూడా అన్యాక్రాంతం అవుతున్నాయి ఆ స్థలాలు కూడా. మరి దాదాపు వాళ్ళకు ఇప్పటికైనా ప్రభుత్వం ఆ స్థలాలు ఉన్న వాటిని పరిరక్షించడం, లేని దగ్గర వాళ్ళకు వాళ్ళు ఉన్న జనాభా ప్రతిపాదిక వాళ్ళకు ధోబీఘాట్లను చెరువుల దగ్గర ఏర్పాటు చేసి నీటి వసతి కల్పించి, ఫ్రీ కరెంట్ ఇచ్చి, బోర్ వేసి మోటార్ బిగించి వాళ్ళకు నీళ్లు సౌకర్యం కల్పిస్తే వాళ్ళ వృత్తిని కాపాడుకొని వాళ్ళ కుటుంబాలను పోషించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ వృత్తి పట్ల ఈ ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించకుండా వాళ్ళందరికీ కూడా ఇలాంటి వసతులు. అదేవిధంగా గ్రామాల్లో అయితే ప్రతి నిజంగా ఆనాడు దళితులకు మరి వాళ్ళ 3 ఎకరాల భూమి అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం 2 ఎకరాలు ఉంటే ఎకరాలు కొనియాలన్నారు, ఎకరం ఉంటే 2 ఎకరాల గురించి పూర్తి చేయాలన్నారు. వీళ్ళని ఎస్సీ జాబితాలో చేర్చమన్న వీళ్ళకు కూడా ప్రతి పేద కుటుంబానికి గ్రామాల్లో 3 ఎకరాల
మరి ప్రభుత్వ భూమి ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఈ ప్రభుత్వం ఇవాళ అసెంబ్లీ నడుస్తాం. ఈ అసెంబ్లీలో ఇవాళ వృత్తి పని వాళ్ళ ఇట్లా వీళ్ళ వృత్తి కానీ ఇతర వృత్తుల మీద కూడా నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక ఈ ప్రభుత్వం వృత్తి పనుల వల్ల ప్రకటించాలి. అందులో ఈ రజక వృత్తిదారుల విషయంలో కూడా ప్రకటించాలి. సంక్షేమ బోర్డును ఫెడరేషన్ ఏర్పాటు చేసి 1000 కోట్ల రూపాయలు ఇచ్చే దాని మీద ప్రకటన చేయాలి. ఇవాళ చేసి అలసిపోయినటువంటి పెద్దవాళ్ళు చాలామంది వయసు పెద్దవాళ్ళు అయ్యి మరి తన క్షీణించే కష్టం చేయలేనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి 50 సంవత్సరాలు వెళ్ళినటువంటి వాళ్ళందరికీ కూడా నెలకు 3,000 రూపాయల పెన్షన్ వచ్చే విధంగా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఈ రజక సంఘాలు గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో మరి ఈ సంఘం వృత్తి పట్ల సంఘాలుగా ఏర్పడి వాళ్ళ ఒక శాసించే పద్ధతులు దాదాపు ఈ రాష్ట్రంలో నాకు తెలిసి ఒక 40 లక్షల మరి జనాభా పైనే ఉంటుంది కానీ తక్కువ ఉంది. అంత 40 లక్షల జనాభా ఉన్నటువంటి ఈ తెలంగాణలో ముఖ్యంగా వాళ్ళ సంక్షేమాన్ని ఈ ప్రభుత్వాల పాలకులు మర్చిపోవడం అనేది అది క్షమించరాని పరిస్థితిని ఈ సందర్భంగా మనవిస్తాం. వాళ్ళ రక్షణ కోసం మేముగా ఇవాళ ఈ రంగారెడ్డి జిల్లాలో కూడా ఇవాళ ఒక సంఘం ఉన్నది. మా మిత్రుడు గొడిపల్లి కృష్ణ గారు ఈ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో మరి పర్యటన చేస్తూ ఆ వృత్తి రక్షణ కోసం ఇప్పటికీ అనేక ఎంఆర్ఓల కలెక్టర్లకు కూడా మెమోరాండాలు ఇవ్వడం జరిగింది. ఇవాళ నేను ఈ సందర్భంగా అసెంబ్లీ సమయం ఉంటే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రజకులను అందరినీ కూడా ఇందిరా పార్క్ దగ్గర ఈ డిమాండ్ల పరిష్కారం కోసం మరి వాళ్ళ ఒక ధర్నా కార్యక్రమాన్ని కూడా చేపట్టడానికి నిర్ణయం తీసుకోవాలని సంఘ నాయకులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొకటి ఏంటంటే వాళ్ళ ఈ రాష్ట్ర తెలంగాణ సమాజం అంటే వీరనారి మరి వాళ్ళ ఎవరు తెలియనిది కాదు. చాకలి ఐలమ్మ అంటే చుట్టాల ఐలమ్మ అంటే నాటి వీర తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు. ఆమె మరి వాళ్ళ విష్ణూరి దొరలకు వ్యతిరేకంగా పోరాటం సాగించినటువంటి వీరవనిత. ఆ సంబంధించినటువంటి సామాజిక వర్గాన్ని మనం చూడకుండా ఆమెలో ఈ తెలంగాణ సమాజం